సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కంపెనీలు సిఎస్ఆర్కు చేస్తున్న వ్యయం 100కు 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కంపెనీలు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకుని సిఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు సీఎం రేవంత్. ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిసి పనిచేసేలా వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్నవారిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్యపై పెట్టే వ్యయాన్ని భవిష్యత్తు తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు హైదరాబాద్ నగరంలోనే 44% ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంపెనీలు స్థానికంగా ఉన్న మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున సిఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని సూచించారు సీఎం రేవంత్. సిఎస్ఆర్ నిధుల వినియోగంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామన్నారు. కంపెనీల ప్రతినిధులు ఆయనతో సమన్వయం చేసుకుని ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జలవనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సిఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చన్నారు. ఇప్పటికే రహేజా గ్రూప్ 50 కోట్లు, రామ్కీ గ్రూప్ 50 కోట్లు, యశోదా ఫౌండేషన్ 10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని వారికి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.